రావమ్మా తొందరగా నమస్కారం. అప్పుడే ఆక్రమించుకుంటే అందరి సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భారీగా 90% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఘనత, ఈ విజయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకే అంకితమని తెలియజేస్తూ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఆలేరు మున్సిపాలిటీ, ఇక్కడ యాదగిరి మున్సిపాలిటీ రెండు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన మొదటి ఎలక్షన్ 6 మున్సిపాలిటీలకు 6 మున్సిపాలిటీలు ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా చేతులు జోన్ సంస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ 6 మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఆ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఆలేరు యాదగిరి మున్సిపాలిటీను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ పట్టణాన్ని ఆదర్శమైన పట్టణాలుగా తీర్చిదిద్దాలని మాటిస్తున్నా. ముఖ్యంగా ఇలా ఆలేరులో మున్సిపల్ ఎలక్షన్లో ఇవాళ పట్టం కట్టినటువంటి ఆలేరు పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో
ఆ మున్సిపాలిటీకి పేరుకే మున్సిపాలిటీ కానీ అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ యారుట మున్సిపాలిటీ తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యారుట మున్సిపాలిటీ కూడా ధనిక రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి కాలే. ఎక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య, ఎక్కడ పోయినా వాటర్ సమస్య, ఎక్కడ పోయినా సీసీ రోడ్ల సమస్య. నేను మొన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం వైపుగా గడప గడపకు తిరిగి ఈ 2 ఏళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి చేసి కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యమంటే ఆలేరు పట్టణ ప్రజలు, యారుట పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆస్వాదించి ఇలా 2 కూడా జయకేతను ఎగిరేసి ఇప్పుడే ఎలక్షన్ జరిగినాయి. ముఖ్యంగా యారుట పట్టణంలో 12 వార్డులు నేను ఎక్సైజ్ సభ్యునిగా 13 ఉంటే 13కు 2 వాకౌట్ చేసిన 11 పార్టీలకు అతీతంగా కూడా బీలైలే నాయకత్వం ఉండాలి, బీలైలే తోటే అభివృద్ధి అవుతుంది, మా బిడ్డ బీలైలే అని చెప్పి పక్క పార్టీలు కూడా ఇలా మా చైర్మన్కు వైస్ చైర్మన్కు చేయలేపడం నిజంగా సంతోషం. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ 6 మున్సిపాలిటీలను గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ముఖ్యంగా నా సొంత నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో యారుట పట్టణాన్ని, ఆలేరు పట్టణాన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. దానికి నిదర్శనమే మొన్న శాంక్షన్ అయినటువంటి 15 కోట్లు ఇక్కడ, 15 కోట్లు అక్కడ. ఇవే కాకుండా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. తెలంగాణలో ఉన్నటువంటి మొదటి తిరుపతిగా ఉన్న యాదగిరిగుట్టను కూడా ఎక్కువ ఫిలిమిలీ కాబట్టి వేల మంది భక్తులు వస్తారు, లక్షల మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ స్వామివారి దర్శనం కూడా సులభతరంగా అయ్యే విధంగా చేస్తా. గత ధనిక రాష్ట్రంలో ఇక్కడ గుట్టనే కట్టి తప్ప గుట్టను నమ్ముకొని ఉన్నటువంటి కింద స్థానికులు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు చేసే వాళ్లకు ఇలా షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించి షాపులు, దుకాణాలు కూడా ఇస్తానని మాటిస్తూ ఆలేరు పట్టణాన్ని, యారుట పట్టణాన్ని అన్ని విధాలా సుందరీకరణ చేస్తానని మాటిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు కూడా మాకు మద్దతు తెలపడం ఇది బీర్లైల ప్రజాసేవకు నిదర్శనం. ఇక్కడ పార్టీలు ఎలక్షన్ల వరకే ఉంటాయి తప్ప ఎలక్షన్లు అయిపోయాక అందరం అన్నా తమ్ముళ్ళ లెక్క కలిసి ఆలేరు పట్టణాన్ని, యారుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలియసు. మళ్ళీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఒకటే మాటిస్తున్నా, ఈ 6 మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, అదేవిధంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా పెద్దన్న సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, మా చామల కిరణ్ కుమార్ ఎంపీ గారి సహకారంతో అభివృద్ధి చేస్తారని మాటిస్తూ దీనికి సహకరించిన మా మీడియా మిత్రులకు, పోలీసు యంత్రాంగానికి, మున్సిపల్ సిబ్బందికి పేరున ధన్యవాదాలు చేస్తున్నా.